సోషల్ జస్టిస్ అన్నప్పుడు నిన్న సామాజిక న్యాయం అనేటువంటి సామాజిక ఇవన్నీ సామాజిక తెలంగాణ అనేటువంటి మాట అంతకుముందు ఆయన చిరంజీవి గారి దగ్గర నుంచి ఇప్పుడు ఎవరు మన కవితమ్మ దాకా ఏంటి ఈ ఈ కవితమ్మ గారికి వాట్ ఈస్ ద ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ దట్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అబౌట్ పొలిటికల్ పార్టీ? కవిత గారు నాకు మంచి మిత్రురాలు, మేము కలిసి పనిచేసినాం, అంతా ఓకే. కానీ వ్యక్తిగతంగా కవిత గారికి నాకున్న పరిచయం పక్కకు పెడితే, ఇదే తెలంగాణ ఉద్యమం అప్పుడు మేము జయశంకర్ గారిని గట్టిగా నిలదీసినాం. సార్, నువ్వు కేసీఆర్ గారు లాంటి ఒక వెలమదేరాన్ని తీసుకొచ్చి మేము ఉదయం 8 గంటలకి ఇంటికి వెళ్తే ఆయన ఇంటికి మధ్యాహ్నం 2 గంటల వరకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలే. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయనే పడుకొని నిద్ర లేవని వ్యక్తి మమ్మల్ని తీసుకొచ్చి మేమేమన్నామంటే 2001లో యూనివర్సిటీ నుంచి పొద్దున కేసీఆర్ గారి ఇంటికి వెళ్ళినాం. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్తే పొద్దున 8 గంటలకు వెళ్తే మధ్యాహ్నం 2 గంటల వరకు మాకు అపాయింట్మెంట్ లేదు. మేము సండే హాస్టల్లో బ్రేక్ఫాస్ట్ మిస్ అయిపోయింది మాకు. ఎందుకంటే సండే క్యాంపస్లో ఏంటంటే రోటీ విత్ ఆమ్లెట్ చాలా ఫేమస్. మధ్యాహ్నం సాంబార్ యూనివర్సిటీలో మధ్యాహ్నం లంచ్ మిస్ అయింది విత్ చికెన్. సండే కదా, పిల్లలం అంతా వెళ్తే పొద్దున 8 గంటలకు వెళ్తే మాకు నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అక్కడ. ఆ రోజు 2001లో మధ్యాహ్నం ఈయన దొరవారు లేచి 2 గంటలకు వస్తే మేము జయశంకర్ సార్ని మీద కోపంతో ఈయననే పడుకొని నిద్ర లేవనోడు తెలంగాణ సమాజాన్ని ఏం నిద్ర లేపుతున్నారని సార్ని గట్టిగా అడిగితే, మీరు ఇప్పుడే తొందరపడకండి, ఆయన ఆఫీస్ కూడా పలగొట్టాం ఒకసారి 2001లోనే కేసీఆర్ గారు ఆఫీస్ కూడా. అప్పుడు జయశంకర్ గారు చెప్పింది ఏంటంటే, అక్కడున్న రాజశేఖర రెడ్డిని ఇక్కడున్న చంద్రబాబు నాయుడిని ఎదుర్కోవాలంటే టక్కు టమారా గజకర్ణ గోకర్ణ విద్యలు తెలిసిన ఒక మాంత్రికుడే కావాలి, పొలిటికల్ మాంత్రికుడు. కేసీఆర్ యొక్క వాక్చాతుర్యము ఈ నక్కజిత్తులతోటి మనం వాళ్ళిద్దరిని కొట్టాలి, మీరు దయచేసి కొంచెం ఓపిక పట్టండి. భౌగోళిక తెలంగాణ అనేది ఫేజ్ 1, సామాజిక తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ ఫేజ్ 2 అని చెప్పి నన్ను సార్ మీద కోపంగా పోయినా. నేను మా గురువు గారు కాబట్టి నేను పూణేలో 3 days శేషన్ గారి స్కూల్లో జయశంకర్ గారిని తీసుకెళ్లి సెషన్ పెట్టిస్తే ఆయన మాకు స్పష్టంగా కన్విన్స్ చేసింది ఏంటంటే, కేసీఆర్ గారు ఇల్లు మీద దాడి చేసి ఇంటి మీద ఆఫీస్ పలగొట్టి ఇంటి మీదకి పోదాం అనుకున్నాం ఆ రోజు. అప్పుడు జయశంకర్ గారు వీళ్ళు చెప్పింది ఏంటంటే, మాకు సామాజిక తెలంగాణ ప్రజాస్వామిక తెలంగాణ అంటే తెలంగాణలో 56.8% బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఒక 20% ఉన్నారు, ఎస్టీలు 10 నుంచి 11% ఉన్నారు, ముస్లింలు ఒక 12% ఉన్నారు. వీళ్ళంతా కలిపితే 90% ఉంటారు. అగ్రవర్ణాలు ఒక 10% ఉంటారు. ఈ 90% ప్రజలకి సామాజిక తెలంగాణ అంటే జయశంకర్ గారు చెప్పింది అన్ని రంగాలలో, వార్డు మెంబర్ నుంచి పార్లమెంటు సభ్యుడు దాకా, బడ్జెట్లో ఎవరి వాటా ప్రకారం వాళ్ళ కోటా పంచడమే సామాజిక తెలంగాణ, దామాషా పద్ధతి, ప్రపోర్షనేట్. ఇప్పటికే 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో రెడ్లు సీఎంలు అయ్యారు. టీడీపీ పార్టీలో కమ్మలు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు, మధ్యలో నాదెండ్ల భాస్కర్ గారు, ముగ్గురు సీఎంలు అయ్యారు. జలగం వెంగళరావు గారు గతంలో వెలమ సీఎంలు అయ్యారు. వాళ్ళ కోట అయిపోయింది, రెడ్ల కోట అయిపోయింది, వెలమల కోట అయిపోయింది, కమ్మల కోట అయిపోయింది. తెలంగాణ వస్తే, సామాజిక తెలంగాణ వస్తే మెజారిటీ ప్రజలైన బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం వస్తుంది. దానికోసమే మనం పనిచేస్తున్నామని చెప్పి శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్లో కూడా ఉంటుంది, మీరు అఫీషియల్గా చూడండి. శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన రిపోర్ట్లో ఏమని ఉంటుందంటే, ఎందుకు మేము తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా కావాలని కోరుకుంటున్నామంటే, ఇక్కడ ఫ్యూడలిజం ఉంది, వెనకబాటుతనం ఉంది, పేదరికం ఉంది, అమాయకత్వం ఉంది, ఆవేశం ఉంది, సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, యువత ఉంది, ఖనిజ వనరులు ఉన్నాయి. వీటన్నిటినీ చేయాలంటే డీసెంట్రలైజ్ చేయాలి, స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని షూమేకర్ చెప్పిన సిద్ధాంతం చెప్తూ బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం రావడం కోసం డీసెంట్రలైజేషన్, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని అఫీషియల్ రిపోర్ట్లో శ్రీకృష్ణ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇదే జయశంకర్ గారు మాకు చెప్పింది, సామాజిక తెలంగాణ అంటే మెజారిటీ వర్గాల చేతిలో అధికారం ఉండాలి, వనరుల పంపిణీ ఉండాలని చెప్పిండు. సామాజిక తెలంగాణ అంటే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని దగా చేసి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం కాదు. ప్రజాస్వామిక తెలంగాణ అంటే మళ్ళా దొరలకి పిడికెడు మంది పెత్తందారులకి అధికారం ఇవ్వడం కాదు. వెలమ పాపులేషన్ 0.4% రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టాటిస్టిక్స్ ప్రకారం. అట్లనే కేసీఆర్ గారి సమగ్ర కుటుంబ సర్వేలో కూడా 1% ఉన్న వెలమలకేమో 100 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, 1 to 2% ఉన్న కమ్మలకి 100 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. పూర్ణచంద్ర గారు కూడా అదే చెప్తున్నారు. 5% ఉన్న రెడ్లకి 100 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. కానీ 60% ఉన్న బీసీలకి 6% ఎమ్మెల్యేలు కూడా రావట్లేదు. ఎస్సీలకి వాళ్ళ కోటా వాళ్ళకి వస్తుంది, ఎస్టీలకి వాళ్ళ కోటా వాళ్ళకి వస్తుంది. సామాజిక తెలంగాణ అంటే వెలమలకు వ్యతిరేకం కాదు, రెడ్లకు వ్యతిరేకం కాదు, కమ్మలకు వ్యతిరేకం కాదు, వైశ్యులకు వ్యతిరేకం కాదు, బ్రాహ్మణులకు వ్యతిరేకం కాదు. ఇది కొందరి తెలంగాణ అయింది. అందరి తెలంగాణ కావాలి, ఆరోగ్య తెలంగాణ కావాలి, అభివృద్ధి తెలంగాణ కావాలి, ఆనంద తెలంగాణ కావాలి. హ్యాపీ తెలంగాణ అంటే
ఎవరి వాటా వాళ్ళకి, ఎవరి కోటా వాళ్ళకి ఒక బడ్జెట్‌లో వాటాల దగ్గర నుంచి మొదలుపెడితే గ్రామం నుంచి పార్లమెంటు దాకా